ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం. మొదటి అధ్యాయం. అంకురార్పణ. శ్రీహరి అవతారం వందే నారసింహం, జయ విజయ శాప నిర్మూలనావతారం, భక్తవర రూపం భక్తకుల కీర్తి రూపం, నరదేహం అభయంకర సింహరూపం, మహానందకరవదనం శ్రీమూర్తి రూపం, శ్రీహరి వైకుంఠం భక్త హృదయ నివాసం, బ్రహ్మానందభరితం నరహరి దర్శనం, హిరణ్యకశిప అంతం ధర్మ సంరక్షణం, ప్రహ్లాదవరదం నరసింహ శాంతి రూపం, లక్ష్మీ సమేత భక్త హృదయ క్షేత్రం. మనసు ఎంత బాధతో రగిలితే మనిషిలో మార్పు అంత గొప్పగా ఉంటుందనడానికి మనిషి జీవితమే ఒక తార్కాణం. మనలోని అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. గతం గురించి ఆలోచించకుండా మన చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించాలి. భగవంతుని కథలు వినడం వలన మనసులోని మాలిన్యం తొలగించుకొని ఆధ్యాత్మికముగా ముందుకు సాగవచ్చును. ధార్మిక మనోభావం చింతనలు మనిషిలో మార్పు తీసుకువస్తాయి. నేడు ధార్మిక భావనలతో గుడి నిర్మాణాలు చేపడుతున్నారు. ధార్మిక కార్యక్రమాలకు ఎప్పుడూ భక్తుల సహకారం ఉంటుంది. మనిషిలో మార్పు సహజం. వివేకం ఎలా మారాలో చెబితే అనుభవం ఎప్పుడు మారాలో చెబుతుంది. అయితే అవసరం మాత్రం ఎందుకు మారాలో చెబుతుంది. మనుషులలో మార్పు సహజంగా రావాలి. అలా ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటాడు. పావన నరసింహస్వామి దేవాలయము దట్టమైన గరుడాచలం అడవిలో కొలువైన దేవాలయం. నవనరసింహస్వామి రూపాల్లో ఇది ప్రధానమైనది. ఈ గుడికి వెళ్ళాలంటే దట్టమైన అడవిలో 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడికి వెళ్ళడానికి ఇది ఒక సాహసంతో కూడుకున్న ప్రయాణం. ఎంతోమంది భక్తులు అడవి గుండా ప్రతి స్వాతి నక్షత్రం రోజు ఈ గుడికి వేల మంది భక్తులు నల్లమల్ల అడవుల గుండా కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తారు. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా రాత్రంతా భక్తులు వస్తూనే ఉంటారు. ఇక ఇక్కడి దారులు నీళ్లు పారడం వలన గులకరాళ్ళు పైకి తేలి ఉంటాయి. ఈ అడవి గుండా ప్రయాణం చేయడము అదో అద్భుతమైన మధురానుభూతిని మిగులుస్తుంది. మనం పడ్డ కష్టం వృధా పోదు. ఆ స్వామిని దర్శించగానే అలసట తీరుతుంది. అంతేకాదు అక్కడి అన్నప్రసాదం మనకు శక్తినిస్తుంది. ఇక అత్యద్భుతమైన రాయలసీమకే సాధ్యమైన పులగం చట్నీ, పచ్చిపులుసు, వేడివేడి అన్నం, పప్పు, మజ్జిగ, ఊరగాయతో వడ్డిస్తారు. ఆ రాత్రివేళ అడవిలో చల్లని గాలి మధ్యన తినడానికి అదృష్టం ఉండాలి. ఇక ఈ పావన నరసింహుణ్ణి రాయలసీమలో పాములేటి స్వామి అని పిలుస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే స్వామివారి కరుణతో సకల పాపాలు విముక్తి లభిస్తుంది. శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.